నెట్. వెల్కమ్ టు బాగానే పడుతుంది. జ్ఞానేశ్వర్ ఆస్ట్రో రీసెర్చ్ సెంటర్. మనం ఈరోజు కన్యా రాశి గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంకా ఎండ్కి వచ్చాం కాబట్టి ఫైనల్ గా ఉమర్ సారు జ్ఞాన్ సార్ దీన్ని కంక్లూడ్ చేస్తారు. ముందుగా ఉమర్ కరీం సార్ కన్యా రాశి గురించి చెప్తారు. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ పెద్దరాజు గారు, లాస్ట్ ఛాన్స్ ఇచ్చారు. సరే, కన్యా రాశి గురించి అయితే ఇప్పుడు వరకు అందరూ బాగా చెప్పారు. చాలా అంటే చాలా బాగా చెప్పారు. ఇంకా మనకు మిగిలింది ఏంటంటే బ్లైండ్ ప్రెడిక్షన్. అది ఒక కన్యా లగ్నంలో మనకి డిఫరెంట్ పాదాలు ఉన్నాయి. ఒక 9 పాదాల్లో కొంతమంది వ్యక్తులు జన్మిస్తే వాళ్ళు లైఫ్లో వేటి కోసం ఎక్కువ సఫర్ అవుతుంటారు. అట్ ద సేమ్ టైం ఏ అయితే బాగా వాళ్ళ లైఫ్లో సూట్ అవుతాయి అని చెప్పేసి మనకి ఒక జస్ట్ ఒక బ్లైండ్ ప్రెడిక్షన్ ఇస్తాం అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నాం అనుకోండి, కన్యా రాశిలో మనకి స్టార్టింగ్ చూసుకుంటే గనక ఉత్తర రెండో పాదం అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఉత్తర రెండో పాదం నుంచి మనకి చిత్త రెండో పాదం వరకు కన్యా రాశి ఎండింగ్ ఉంటుంది. ఉత్తర హస్త చిత్త. ఇప్పుడు ఇన్ కేసు ఉత్తర రెండో పాదంలో ఎవరిదన్నా ఒక జన్మ లగ్నం పడింది అనుకోండి, ఆల్మోస్ట్ ఏంటంటే ద్వితీయ పాదం కాబట్టి స్త్రీల జన్మే ఉంటుంది ఇక్కడ, అబ్బాయిలు అయితే జన్మించరు. ఈ రెండో పాదంలో ఒక కన్యాలక స్త్రీ జన్మించింది అనుకోండి, వీళ్ళ లైఫ్ లో ఏ సెక్టార్స్ బాగుంటాయి, ఏ సెక్టార్స్ బాగోవు అని చెప్పి ఆలోచించుకుంటే కనుక వీళ్ళు ఫస్ట్ సఫర్ అయ్యేది ఏదైనా ఉందంటే కనుక వీళ్ళు మ్యారిటల్ లైఫ్ అనేది ఖచ్చితంగా సఫర్ అనేది అనుభవిస్తారు. ఇది ద్వితీయ పాదం, లగ్న నక్షత్రం, ఉత్తర పాల్గొని. ఉత్తర పాల్గొని రెండులో పుట్టిన వాళ్ళు వీళ్ళకి ఏంటంటే ఈ సూర్యుడికి గురుడు బాగా వేధిస్తుంటాడు. ఈ గురు నక్షత్రాల్లో వీళ్ళకి సప్తమ భావం పడతాం ఒకటి. అంటే వాళ్ళ డిజైర్స్ కానీ ఎఫర్ట్స్ కానీ ఏం పని చేద్దాం అనుకున్నా కమ్యూనికేషన్ కానీ అన్ని ఏంటంటే వీళ్ళకి ఎదురొస్తూ ఉంటాయి. ఏది చేద్దామని ఇబ్బంది పడుతుంటారు. ఆల్మోస్ట్ ఏంటంటే ఈ ద్వితీయ పాదం పడింది స్త్రీకి, ఉత్తర కన్యా లగ్నం, ఖచ్చితంగా మ్యారిటల్ లైఫ్ అనేది డిస్టర్బ్ అయితే ఖచ్చితంగా అయ్యేది. అసలు సుఖం ఉండదు అని చెప్తాం. ఒక మ్యారిటల్ లైఫ్ సుఖం ఉండకపోవడం కాదు, వీళ్ళకి ఏంటంటే కంఫర్ట్స్ కూడా లైఫ్ లో చాలా రకాలుగా ఇబ్బందులు పడుతుంటారు. అంటే గృహ విషయంలో కానీ, సైకలాజికల్ నిర్ణయాలు తీసుకునే విషయంలో కానీ చాలా రకాలుగా వీళ్ళు ఇబ్బందులు పడతారని చెప్పారు. పైగా వీళ్ళకి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ఆ నిర్ణయానికి స్థిరత్వం లేక వీళ్ళు ఏంటంటే గురువుల సలహా తీసుకుంటాం కానీ, లేదా ఆస్ట్రాలజర్స్ని ఎక్కువగా కలిసే వాళ్ళు ఎవరు ఉండాలంటే కనుక ఉత్తర రెండో పాదం స్త్రీలు అయితే ఎక్కువగా జ్యోతిష్యం కలుస్తారని చెప్పొచ్చు మనం. వాళ్ళ మనసులో ఏది వచ్చినా కూడా వీళ్ళకి ఏంటంటే ఒక రకం చెప్పాలంటే ఫిజికల్ ఫ్యామిలీ లైఫ్ ఉండదు, సైకలాజికల్ లైఫ్ ఉండదు. ఈ టూ లైఫ్స్ అనేది వీళ్ళు ఎక్కువగా సఫర్ అవుతారు. ఇది ఈ కన్యా లగ్నంలో పుట్టిన లగ్న నక్షత్రం ఉత్తర రెండో పాదం స్త్రీలకైతే ఇంకా వీళ్ళ లైఫ్ లో మనకి ఏదన్నా కంఫర్ట్ ఏదైనా వస్తుందంటే గనక వీళ్ళు ఎక్కువగా పోరాడాల్సి వస్తుంది ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం. ఫైనాన్షియల్ గా వీళ్ళు చాలా రకాల సఫర్లు అనేది కూడా అనుభవిస్తుంటారు. రెండోది, కన్యా లగ్నంలో జన్మించిన వాళ్ళకి ఓవరాల్ గా మనం చూస్తున్నాం అనుకోండి, ఎవ్రీ పర్సన్ గా చూసుకుంటే వాళ్ళకి ఏంటంటే వీళ్ళకి డీఫాల్ట్ గా డామినేటింగ్ నేచర్ అనేది ఉంటుంది. ఒక అడ్మినిస్ట్రేటివ్, వాళ్ళ ఐడియాలజీ ఎక్కువగా ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ మీద ఉంటుంది. ఈ అడ్మినిస్ట్రేటివ్ సెక్టర్ ఏదైతే ఉందో మనకి కాలపురుష గుండలి దశమ భావం అనేది వీళ్ళకి పంచమ భావం అవుతుంది. పైగా ఇక్కడ అష్టమాధిపతి కూడా ఉచ్చ స్థితిని పొందడం జరుగుతుంది కాబట్టి మనకి వీళ్ళు అడ్మినిస్ట్రేటివ్ మీద ఎక్కువ చేయడానికి ఇష్టపడుతుంటారు, ఆధిపత్యం చెలాయించడం. ఏ పని చేసినా కూడా ఈ హైయర్ అథారిటీలో ఉండే మైండ్ సెట్ లో ఉంటారు సైకలాజికల్. ఇంకా వాళ్ళకి అది అవుతుందా లేదా అనేది ఇంకా వాళ్ళ లగ్న నక్షత్రాన్ని బేస్ అయి ఉంటుంది. అంటే వీళ్ళకి ఎక్కడ సుఖం దొరుకుతుంది అని మనం ఆలోచించుకున్నాం అనుకోండి, వీళ్ళకి ఎక్కడైనా సుఖం దొరికిద్ది, ఎక్కువ సుఖాన్ని ఇష్టపడేది ఎక్కడన్నా ఉందంటే గనక వీళ్ళు సంతానం దగ్గర ఎక్కువ సుఖాన్ని ఇష్టపడతామని చూస్తుంటారు. సంతానం కానీ, లాంగ్ టర్మ్ టెంపుల్స్కి వెళ్ళటం కానీ, వీళ్ళతో గడిపేటప్పుడు ఈ స్త్రీలు ఏంటంటే కొద్దిగా సుఖానికి ఇష్టపడుతుంటారు, ఎక్కువ ఆలోచిస్తుంటారు. సంతానం గురించి ఎక్కువ ఆలోచించే కొద్ది వీళ్ళు ఏంటంటే స్లీప్లెస్ నైట్స్ ఎక్కువ ఉంటాయి ఈ స్త్రీలకి. ఇది లగ్న నక్షత్రం ఉత్తర రెండో పాదంలో పుట్టిన వాళ్ళకి. రెండోది, వీళ్ళు ఎక్కువగా ఖర్చు చేస్తుంటారు. డైటీస్ ఖర్చు పెట్టేది కూడా దేవాలయాలకి, గుళ్ళకి,
ఎక్కువ ఖర్చు చేస్తుంటారు. పూజలకు కూడా ఎక్కువ ఖర్చు చేస్తుంటారు. ఇది ఈ లగ్న నక్షత్రం 2లో పుట్టినాడు. అంటే ఎక్కువ స్పిరిచువాలిటీ నమ్మటం, దేవుడు నమ్మటం, ఇన్ని రకాలుగా వీళ్ళు వెళ్తానికి కారణం కూడా ఏంటంటే వీళ్ళ లైఫ్ లో వచ్చే సఫర్స్ అన్నమాట. అంటే గృహం, ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నాయి అనుకోండి, లిటిగేషన్స్ లో పడతాయి. వీళ్ళకి వచ్చే వారసత్వ ఆస్తులు కూడా లిటిగేషన్ లోకి వెళ్ళిపోవటం, దానికి సంబంధించిన ఫైట్ చేయటం, వాటికి సంబంధించిన తిరుగుళ్ళు ఉండటం, అలాగే భర్తతో విభేదాలు రావటం, భర్త వల్ల అశాంతి ఉండటం. ఒకటి కాదు వీళ్ళకి. ఒక రకం చెప్పాలంటే రెండో పాదలో లగ్న నక్షత్రం పట్టింది ఒక స్త్రీ పుట్టిందంటే గనక ఒక రకమైన చెప్పాలంటే బాధాకరమైన జీవితం అని చెప్పాలి. ఇదే ఉత్తర మూడో పాదంలో మనం చూసుకున్నాం అనుకోండి, ఎక్కువగా జెంట్స్ పుడుతుంటారు. వీళ్ళ లైఫ్ లో సఫర్ అయ్యేది అంటే వీళ్ళకి కూడా ల్యాండ్ ఇష్యూస్ అయితే ఉంటాయి. మ్యారిటల్ ఇష్యూ ఉండదు కానీ వీళ్ళకి, వీళ్ళు వారసత్వంలో వచ్చే ఆస్తుల్లో మాత్రం కొంచెం పోరాడాల్సి వస్తుంది అని చెప్పాలి వాళ్ళు. ఇది ఈ బాధ పుట్టినాడు. రెండోది ఫైనాన్షియల్ గా కూడా ఏంటంటే వీళ్ళు బాగా స్ట్రగుల్ ఫేస్ చేయాలి. రెండోది ఈజీ మనీ ఎలా వస్తుందనే థింకింగ్ ఎక్కువ ఉంటుంది. అంటే ల్యాండ్స్ మీద బిజినెస్ చేద్దామా, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేద్దామా, ట్రావెలింగ్ చేస్తా, మీడియేషన్ చేస్తా, బ్రోకరైజేషన్ చేద్దాం, ఇలాంటి మైండ్ సెట్టింగ్ ఉన్న వాళ్ళందరూ ఏంటంటే ఉత్తర మూడో పాదం పడతారు అబ్బాయిలు. అంటే ఇంజనీరింగ్ సెక్టార్స్, సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళే వాళ్ళు కూడా ఈ మూడో పాదంలో పుట్టే అబ్బాయిలని మనం ఎక్కువ చూడవచ్చు. ఇది రెండోది. వీళ్ళు లైఫ్ లో మ్యారిటల్ లైఫ్ మనం చూసుకున్నాం అనుకోండి, అది రకంగా చెప్పాలంటే ఎక్కువగా వీళ్ళు తనకంటే పెద్ద వయసు ఉన్న వాళ్ళు మ్యారేజెస్ ఎక్కువ జరిగే అవకాశాలు ఉంటాయి ఉత్తర మూడో పాదం కన్యా లగ్నం పడితే కనుక. రెండోది, వీళ్ళు ఇష్టపడి చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అంటే సేమ్ ఏజ్ ఆరు 1 or 2 years 3 years పెద్దవాళ్ళు వివాహాలు జరుగుతున్నాయి అంటే వీళ్ళకి డెస్టినీ అలాగా డిజైన్ అయి ఉంటుంది. ఇది ఉత్తర మూడో పాదం పుట్టిన పురుషులు కనుక. ఇంకా వీళ్ళు కూడా మనం చూసుకుంటే సేమ్ ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ చేయటం, గవర్నమెంట్ రిలేషన్స్ పెట్టుకుంటాం, చిన్న చిన్న మీడియేషన్స్ చేయటం, ఈ సెక్టార్స్ వెళ్తుంటారు వీళ్ళు. ఇది మూడో పాదంలో పుట్టారు. ఇప్పుడు ఉత్తర నాలుగో పాదంలో మళ్ళీ పుడతారు, ఒక స్త్రీ జన్మించే అవకాశం ఉంటుంది మనకి. ఈ నాలుగో పాదం వాళ్ళని చూసుకున్నాం అనుకోండి, ఈ రెండో పాదం వాళ్ళు అనుభవించినంత స్ట్రెస్ అయితే ఉండదు, మ్యారిటల్ స్ట్రెస్. వీళ్ళకి మ్యారేజెస్ లో యావరేజ్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక రకం చెప్పాలంటే హ్యాపీ లైఫ్ అని చెప్పొచ్చు. ఇంకా ల్యాండ్ ఇష్యూస్, ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా వీళ్ళకి పెద్దగా రావు. ఇది ఉత్తర మూడో పాద నాలుగో పాదంలో పుట్టిన అమ్మాయిలకి. వీళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే కలిసి వస్తుందని చెప్పొచ్చు. వీళ్ళకి ఉంటుంది వీళ్ళకి, ఈ నాలుగో పాదంలో పుట్టిన అమ్మాయిలకి. వీళ్ళు చెప్పాలంటే మనం ఒక రకంగా చెప్పాలంటే అదృష్టవంతులుగా మనం పరిగణించాల్సి వస్తుంది. ఇది ఈ ఉత్తర నాలుగో పాదంలో చిన్న చిన్న సఫర్స్ ఉంటాయి కానీ ఆ మైనర్ కూడా వీళ్ళు కోర్టు కేసులు గెలవడం, దాన్ని సాధించడం, ఇలాంటివి చేస్తుంటారు. ఇది ఉత్తర నాలుగో పాదం అన్నమాట. ఇంకా వీళ్ళ గురించి సపరేట్ గా మనం చెప్పేది ఏంటంటే మ్యారిటల్ లైఫ్ బాగానే ఉంటుంది, కెరీర్ పరంగా కూడా బాగానే ఉంటుంది. దాంట్లో అసలు తోటి లేదు మనం. ఇంకా మనకు వచ్చేది ఏంటంటే ఇక్కడ హస్త నక్షత్రం వస్తుంది. ఈ హస్త నక్షత్రం వాళ్ళు ఒక రకం చెప్పాలంటే ఒకటో పాదంలో పుడతారు అబ్బాయిలు, అదృష్టవంతులని చెప్పారు. ఇది హస్త నక్షత్రం వాళ్ళు. రీజన్ ఏంటంటే వీళ్ళు ఏ సెక్టర్ అయినా సరే చాలా హానెస్ట్ పీపుల్ వీళ్ళు. ఈ హస్త నక్షత్రం సెన్సిటివ్ పీపుల్ కూడా. ప్రతిదీ లాభాల గురించి ఎక్కువ ఆలోచిస్తుంటారు. ఒక రకం చెప్పాలంటే కొంచెం సెల్ఫిష్ అని కూడా చెప్పాలి మన వాళ్ళని. మనకు ప్రాఫిట్స్ ఎక్కడ వస్తున్నాయి ఏంటి అని చెప్పేసి ప్రతి విషయంలో కూడా ప్రాఫిట్ గురించి ఎక్కువ థింక్ చేస్తుంటారు. రెండోది, వాళ్ళు అమ్మవారిని పూజించే గుణం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం గ్రామ దేవతలను చూస్తాం అనుకోండి, ఎల్లమ్మ తల్లి కానీ, ఇలాగ మహంకాళమ్మ కానీ, దుర్గమ్మ కానీ, ఇలాంటి దేవతలను పూజించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే కనుక మనకి ఈ హస్త నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన పురుషులు ఎక్కువ ఉంటారు. మన టెంపుల్స్ లో కూడా ఎక్కువ వాళ్ళే ఉంటారు. వీళ్ళు కూడా ఏంటంటే ఏ డెసిషన్ తీసుకున్నా కూడా వాళ్ళ గురువుల్ని కన్సల్ట్ అవ్వకుండా ఆ డెసిషన్ అయితే తీసుకోరు. ఆ గురువుల్లో ముందుండేది ఏంటంటే అస్ట్రాలజర్స్. అస్ట్రాలజర్స్ ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి వచ్చే క్లయింట్స్ లో ఎక్కువగా కన్యా లగ్న జాతకులు హస్త ఒకటో పాదం వాళ్ళు ఉంటారని చెప్పొచ్చు. హస్త నక్షత్రం, లగ్న నక్షత్రం పడ్డ పురుషులు కానీ స్త్రీలు కానీ ఎక్కువగా ఒకటో పాదం వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఆస్ట్రాలజీ అడుగుదాం, ఒక జ్యోతిష్యుని అడిగి మనం సలహా తీసుకుందాం, ముందుకు వెళ్దాం అని చెప్పి. ఎందుకంటే ఈ హస్త ఒకట పడంగానే వాళ్ళు కష్టం మనకి మూల నాలుగో పాదం పడుతుంది.
మూల 4వ పాదం మనకి వాళ్ళ 4th హౌస్ లో పడుతుంది. ఈ 4th హౌస్ ఒక పర్సన్ యొక్క సైకలాజికల్ డెసిషన్ మేకింగ్. అంటే ఈ డెసిషన్ తీసుకోవాలంటే వాళ్ళు కన్సల్ట్ అయ్యేది ఆస్ట్రాలజర్ని. ఎందుకంటే ఈ 4 8 12 అనేది ఆస్ట్రాలజికల్ డెసిషన్ మేకింగ్ కూడా ఉంటుంది. ఇది కేతు అధీనంలోకి వెళ్ళిపోయింది. ఇంకా వీళ్ళకి ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీకి సంబంధించిన ఇబ్బందులు ఉంటాయంటే అదేం ఉండదు. ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీస్ లాభంలో ఉంటాయి వీళ్ళకి. ఇంకా ఇలాంటి వాళ్ళు రియల్ ఎస్టేట్ దందాలు చేసినా, కాంట్రాక్టులు చేసినా, ఏది చేసినా కూడా ఎక్కువ సంపాదించే జాతకులు కూడా ఈ హస్త 1వ పాదంలో పుట్టిన పురుషులు అని చెప్పాలి. మల్టిపుల్ బిజినెస్లు చేస్తారు. అందులో ఈ వాటర్ సంబంధించిన బిజినెస్లు చేయటం కానీ, లిక్కర్ బిజినెస్లు చేయటం కానీ వీళ్ళు ఫస్ట్ ఉంటారు. మీడియేషన్ చేయటంలో కూడా ఫస్ట్ ఉంటారు. అంటే ఎంత పెద్ద అధికారినైనా సరే తన కంట్రోల్లో తీసుకొని వాళ్ళ మ్యాజిక్ చేసి ఒక రకంగా లంచగొంట్లుగా మార్చగలిగే కెపాసిటీ కూడా ఈ హస్త 1వ పాదం వాళ్ళకు ఉంది. ఎలాంటి అధికారినైనా సరే హయ్యర్ లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా యూస్ చేసుకుంటారు. ఇది హస్త 1వ పాదం పుట్టిన పురుషులలో కూడా ఇది. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఫైనాన్షియల్ గా ఏంటంటే బాగా థింక్ చేస్తుంటారు. ఇమాజినేషన్ ఎక్కువ ఉంటారు ఫైనాన్షియల్ ఇమాజినేషన్. రెండోది పనోళ్ళు ఎక్కువ మంది కలిగి ఉండి ఎక్కువ పనోళ్ళ చేత పనులు చేపించగలిగే capacity కూడా వీళ్ళకి ఉంటుంది. ఒక పనోడి చేత ఎలా పని చేయించాలి, ఎలా అడ్మినిస్ట్రేషన్ చేయాలి, ఎక్కువ మంది పనోళ్ళు పెట్టుకొని మనం మ్యాన్ పవర్ సంబంధించిన కానీ సెక్యూరిటీ సంబంధించిన విభాగాల్లో ఉండేవాళ్ళు కానీ ఎక్కువ మంది పనోళ్ళకి లీడర్స్ గా కూడా ఉంటారు. లీడర్ అనే కాదు, వీళ్ళు ఆల్మోస్ట్ ఎలా ఉంటారంటే వీళ్ళ కుల సంఘానికి నాయకులుగా ఉంటారు. వాళ్ళ మతంలో కానీ కులంలో కానీ ఆధిపత్యం చెలాయిస్తా పెద్ద మనుషులుగా వెళ్ళే క్యాడర్ ఏదైనా ఉందంటే కనుక ఈ హస్త 1వ పాదంలో పుట్టిన పురుషులనే చెప్పాలి మనం. ఇంకా స్త్రీల విషయం కూడా చెప్తే మనం ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు అదృష్టవంతులే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ హస్త 2వ పాదంలో పుట్టిన ఎంతమంది స్త్రీలైనా సరే వీళ్ళు లైఫ్ అయితే చాలా హ్యాపీగా ఉంటుంది. వీళ్ళకి కంఫర్ట్స్ వస్తాయి, గృహాలు వస్తాయి, సుఖపడటానికి పెట్టుపుట్టిన జాతకాలు అనేది చెప్తాం మనం. కన్యా లగ్నంలో హస్త 2 ఇన్ కేసు వాళ్ళకి లగ్న నక్షత్రం పడితే కనుక వీళ్ళకి మ్యారిటల్ లైఫ్ బాగుంటుంది. అర్థమైందా? మ్యారిటల్ లైఫ్ లో ఆల్మోస్ట్ ఏంటంటే వీళ్ళు కంట్రోల్స్ చేయగలుగుతారు వాళ్ళ హస్బెండ్. కంట్రోల్ చేసే క్యాపబిలిటీ కూడా ఈ హస్త 2వ పాదంలో పుట్టిన స్త్రీలకు ఉంటుందని చెప్పాలి. పైగా వీళ్ళు గృహాలను అలంకరించుకుంటారు కానీ ఇంటీరియర్ సెక్టార్స్ లో కానీ వీళ్ళు సక్సెస్ఫుల్ పీపుల్ అవుతుంటారు లేడీస్. వీళ్ళు ఎక్కువగా ఉద్యోగాలు చేయడానికి ఇష్టపడతారు. మనం చాలా మంది చూసాం అనుకోండి టైలరింగ్ కానీ ఇలాగా ఇంకా యాక్టింగ్ స్కిల్స్ లో ఉండే కానీ సినిమా యాక్టర్లు కానీ వీళ్ళందరూ ఏంటంటే హస్తారంలో ఉండి ఉంటారు. వీళ్ళకి ఏంటంటే కళల మీద ఆధిపత్యం బాగుంటుంది. అండ్ స్వీట్ వాయిస్ అండ్ పాటలు పాడే లక్షణాలు కూడా ఈ రెండులో పుట్టిన స్త్రీలకు ఉంటుంది. హైలీ ఎంటర్టైన్మెంట్ క్యాండిడేట్స్. వీళ్ళు ఏదైనా సలహా తీసుకోవాలి ఇన్ కేసు వాళ్ళ లైఫ్ లో అనుకుంటే గనక ఖచ్చితంగా వాళ్ళ ఫాదర్ ని కన్సల్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. తండ్రి సలహా తీసుకుంటాం, తండ్రి సలహాతో ముందుకు వెళ్ళటం. తండ్రి వీళ్ళకి లక్ అని చెప్పాలి. వీళ్ళ అన్ని సుఖాలని తండ్రి చిన్నప్పటి నుంచే ఇది అరేంజ్ చేస్తూ ఉంటాడు. వీళ్ళు ఒక రకం చెప్పాలంటే అదృష్టవంతులు చెప్పొచ్చు. ఇది 2వ పాదంలో పుట్టిన స్త్రీలు. ఇంకా హస్తం 3వ పాదంలో ఎవరైనా పుట్టారు అనుకోండి మనకి. ఈ హస్తం 3వ పాదం చూసుకుంటే వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళకి కొంచెం మ్యారిటల్ లైఫ్ ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీస్ ఇవి బాగానే ఉంటాయి వీళ్ళకి కూడా, పురుషులకు కూడా. వీళ్ళు ఎక్కువగా చేసేది కూడా అంటే మనకి ఎక్కువగా ఇంటీరియర్ సెక్టార్స్ లో లేకపోతే క్లాత్ షోరూమ్లు పెట్టడం, జ్యువెలరీ షోరూమ్లు పెట్టడం, బంగారం పనులు చేసేవాళ్ళు, బంగారం షాపులు ఉన్న పురుషులు కానీ, అలాగే స్టోన్ ఎక్స్పోర్ట్స్ చేసేవాళ్ళు, డైమండ్స్ అమ్మేవాళ్ళు, ఇలాంటి కేటగిరీ మొత్తం ఏంటంటే మనకి హస్త 3లో దొరుకుతారు. హస్త 3లో వాళ్ళ లగ్నం ఇష్టం పడుతుంది, కన్యా లగ్నం పడుతుంది. వీళ్ళు కూడా ఒక రకం చెప్పాలంటే చాలా అదృష్టవంతులు అని చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళకి తండ్రి అన్ని రకాలుగా వీళ్ళు పుట్టంగానే కంఫర్ట్స్ అరేంజ్ చేస్తారు. వీళ్ళు లాంగ్ జర్నీస్ చేస్తుంటారు, హ్యాపీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంటారు. రెండోది ఎక్కువగా వీళ్ళ జర్నీస్ లో టెంపుల్స్ ఎక్కువ ఉంటాయి. తీర్థయాత్రలు తిరిగే పీపుల్ ఎవరు ఉన్నారంటే కనుక ఈ హస్తాములో జన్మిస్తారు. ఇది ఆ కన్యా లగ్న జాతర. వీళ్ళు ఒక రకం చెప్పాలంటే గోల్డెన్ స్పూన్ అని చెప్పొచ్చు మనం హస్తామూడోళ్ళు. ఇప్పుడు ఫైనల్ గా మనకి ఏంటంటే హస్త 4 ఈ పురుషులు, ఇక్కడ స్త్రీలు మళ్ళీ పుడతారు హస్త 4లో. ఈ స్త్రీల జాతకం ఎలా ఉంటుంది? ఇన్ కేసు ఈ హస్త 4లో పుట్టారు ఈ స్త్రీలు, వీళ్ళకి కూడా ఏంటంటే ఈ ఫైనాన్షియల్ స్టెబిలిటీ బాగానే ఉంటుంది, మ్యారిటల్ లైఫ్ కూడా బాగానే ఉంటుంది. ఇది కన్యా లగ్నంలో పుట్టారు, హస్త 4లో పుట్టారు. ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీస్ కూడా వీళ్ళు కష్టపడకుండానే వస్తాయి.
ఎందుకంటే బాగా వస్తా ఉంటే కూడా వీళ్ళు కూడా చూస్ చేసుకుంటారు. వీళ్ళు ఎవరినైతే పెళ్లి చేసుకుందాం అనుకుంటారో వాళ్ళని వీళ్ళు సెలెక్ట్ చేసుకుని పెళ్లి చేసుకునే కేపబిలిటీ ఈ హస్తానాగులో ఉన్న స్త్రీలకు ఉంటుంది. అండ్ డామినేటింగ్ నేచర్స్. ఇప్పుడు చాలా మంది ఇండస్ట్రియలిస్టులు ఎవరైనా ఉన్నారు ఉమెన్స్ లో, వ్యాపారాల్లో బాగా హోమ్ వర్క్ చేసుకుంటా కుటుంబం సపోర్ట్ చేసుకుంటా ఇంట్లో కూర్చొని పెద్ద పెద్ద బిజినెస్లు డెవలప్ చేసే పీపుల్ ఎవరు ఉన్నారంటే ఈ హస్త నాలుగులో పడతారు స్త్రీలు. ఎందుకంటే ఎప్పుడైనా సరే కన్యా రాశి అనగానే ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి, కన్యా లగ్నానికి ఒక గుణం ఉంటుంది. ఇక్కడ రోగము ఒకటి ఉంటుంది, రుణము ఒకటి ఉంటుంది, వ్యాపార లక్షణాలు ఒకటి ఉంటుంది, శత్రుత్వం ఉంటుంది. అంటే ఒక కాంపిటేటివ్ సెక్టార్ మైండ్ అనేది డిఫాల్ట్ గా కన్యా లగ్నంలో ఉంటుంది. వాళ్ళు ఏ పాదంలో పుట్టినా కూడా వీళ్ళకు ఉండే గుణం ఏంటంటే ప్రతి విషయంలో పోటీకి వెళ్తారు, పోటీ కోసం కష్టపడుతుంటారు. అండ్ వీళ్ళకు ఉండే నాలెడ్జ్ ఏంటంటే ప్రాక్టికల్ నాలెడ్జ్. ఎందుకంటే శని పంచమాధిపతి అవుతున్నాడు. గురువు అనుకో థియరిటికల్ నాలెడ్జ్ గురువు ఇస్తే ప్రాక్టికల్ నాలెడ్జ్ శని మనకి. ఈ శని వీళ్ళకి పంచమాధిపతి అవుతున్నాడు. అందువల్ల వీళ్ళకి కాంపిటేటివ్ మైండ్ సెట్ కూడా ఎక్కువ ఉంటుంది. డిఫాల్ట్ గా ఉంటుంది కన్యా లగ్న జాతకం. ఎక్కడన్నా నలుగురిలోకి వెళ్ళి ఒక మనిషి పోటీ పడుతున్నాడంటే కన్యా లగ్న జాతకం అని చెప్పాలి. అందులో ఈ హస్త 4లో పుట్టారు ఇన్ కేసు వాళ్ళ లైఫ్ లో చూసుకుంటే గనక ద బెస్ట్ అని చెప్పి మనం ఆలోచించాలి. ఇప్పుడు మనం చూసుకున్నాం అనుకోండి, ఈ చిత్త 1వ పాదంలో మనకు పురుషులు ఎక్కువ జన్మించే అవకాశం ఉంటుంది. ఈ 1వ పాదం పురుషుల పరిస్థితి మనం చూసుకున్నాం అనుకోండి, వీళ్ళు ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, కానీ కొంచెం లిటిగేషన్ ఉంటుంది వీళ్ళ లైఫ్ లో. రెండోది వీళ్ళు ఎక్కడన్నా సఫర్ అవుతున్నారు అంటే గనక ఖచ్చితంగా సఫర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ కమ్యూనికేషన్లు ఎక్కువ చేస్తుంటారు. మనకి మీడియా సెక్టార్స్ లో ఉండే జాబ్ చేసే వాళ్ళు ఎవరిని ఉండాలి మనకి మీడియా సైడ్, వీళ్ళు మనకి ఈ చిత్తా 1వ పాదం వాళ్ళు ఉంటారు. న్యూస్ ఛానల్స్ కానీ, మీడియా కానీ, ట్రావెలింగ్ బిజినెస్ కానీ, మీడియేషన్ కానీ, బ్రోకరైజేషన్ కానీ, లేదా ఇప్పుడు ఎక్కువగా మనం చూసామనుకోండి వీళ్ళని ఎక్కడ దొరుకుతారంటే మార్కెటింగ్ యాడ్స్ లో కమిషన్ ఏజెంట్స్ ఉంటారు ఎక్కువగా. అంటే రైతులు పండించే వస్తువుల మీద మీడియేషన్ చేస్తా చాలా మంది చేసే ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నారంటే కనుక మనకి ఈ చిత్తా 1వ పాదంలో జన్మించే పురుషులు మనం చూడొచ్చు. ఇది చిత్తా 1. వీళ్ళు మీడియేషన్ సెక్టార్ వైపు వెళ్తుంటారు బాగా, వీళ్ళ కెరీర్ అది. ఈ చిత్తా 2 కూడా చూసుకున్నా కూడా ఇంకా ఆల్మోస్ట్ ఏంటంటే వీళ్ళు గవర్నమెంట్ దగ్గర కాంట్రాక్టులు సబ్ కాంట్రాక్టులు చేయటం, గవర్నమెంట్ ఆఫీసులో మీడియేషన్ చేయటం, ఇలాంటి సెక్టార్స్ లో చిత్తా 2వ పాదంలో పుట్టే లేడీస్ అన్వేషణ చేయని చెప్పొచ్చు. వీళ్ళ గురించి ఆలోచిస్తున్నాం అనుకోండి, వీళ్ళు ఎక్కువగా చిత్తా 2లో పుట్టారు కన్యా లగ్నంలో ఒక స్త్రీ అంటే గనక గుళ్ళు గోపురాలు తీర్థయాత్రలు చేసే క్యాండిడేట్లు ఎక్కువ ఉన్నారంటే వాళ్ళే. ప్రతిరోజు గుడికి వెళ్ళటం, గుళ్ళో ఎక్కువగా బాగా డాంబికంగా ఖర్చు చేయటం, ఆర్భాటంగా హోమాలు చేపట్టడం, ఇలాంటి సెక్టార్ మనం చూడొచ్చు. ఇది కన్యా లగ్న జాతకులు చిత్తా 2లో ఉంటారు. వీళ్ళు కూడా ఏంటంటే ఉన్న చోట నుంచే ఏం చేద్దామని చెప్పి ఆలోచిస్తుంటారు. వీళ్ళు కూడా ఒక రకంగా చెప్పాలంటే బిజినెస్ పీపుల్ అని చెప్పొచ్చు. ఇప్పుడు వాళ్ళ స్పౌస్ చేసే ప్రతి బిజినెస్ లో వీళ్ళు వేలు పెడుతుంటారు అని చెప్పాలి. అదే వీళ్ళకుండే మైనస్ ఒకటి ఉంది. ఇది చిత్తా 2లో పుట్టే వాళ్ళకి మ్యారిటల్ లైఫ్ కొంచెం బాగా డిస్టర్బ్ అయిపోయింది. ఎందుకంటే మ్యారిటల్ లైఫ్ డిస్టర్బెన్స్ ఈ చిత్తా 2లో పుట్టిన లేడీస్ ఉంటుంది. ఇంతకుముందు మనం ఒకళ్ళకి మాట్లాడుకున్నాం, వృత్తిగా వాళ్ళకి ఎలాగ ఉంటుందో, ఇది ఉత్తర 2వ పాదంలో పుట్టిన లేడీస్ ఎలాంటి అయితే మ్యారిటల్ ఇష్యూని ఎదుర్కొంటారో ఈ చిత్తా 2లో పుట్టిన లేడీస్ కూడా మ్యారిటల్ సఫర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మ్యారిటల్ సఫర్ అని ఒకటే కాదు వీళ్ళకి, వీళ్ళ ఏదైతే ఉందో డిజైర్స్ విషయంలో కూడా ఏ ప్రయత్నం చేద్దామన్నా ఎదురవుతూ ఉంటుంది, ఏ పని అవ్వదు వీళ్ళకి. ఉత్తర వాళ్ళకేమో మనం లేడీస్ కి ఒకే ఒక సలహా ఇస్తాం, వాళ్ళు గణపతి పూజ చేస్తూ ఉండాలా జీవితాంతం అని చెప్పాలి. అప్పుడు వాళ్ళకి సమస్యలు అనేది తగ్గుతాయి. అదే చిత్తా 2వ పాదంలో పుట్టిన వాళ్ళకి విష్ణు సహస్రనామం చదవండి జీవితాంతం, అప్పుడు మీ సమస్యలను తీరుతాయని చెప్పి వీళ్ళకి ఏంటంటే లైఫ్ టైం రెమెడీస్. ఈ 2 రెమెడీలు చేస్తే కనుక వీళ్ళు ఆల్మోస్ట్ వీళ్ళ లైఫ్ లో అయితే బాగుంటాయి. పావర్టీ బెదరస్ సార్, 9 పాదాలకు ఇచ్చేసాం. థ్యాంక్ యూ సో మచ్ ఉమర్ సార్. ఇంకా ఫైనల్ గా కంక్లూడ్ చేద్దాం జ్ఞానేశ్వర్ సార్తో. వాట్ టు జ్ఞానేశ్వర్ సార్. Yeah, good evening.
సో నెల గుడ్ రోజుల ఈవినింగ్ నుంచి గురుగారు. వెయిట్ చేసి కన్యా రాశి గురించి మన పార్టిసిపెంట్స్ అంతా చాలా రకరకాల క్లాసిక్స్ నుంచి శ్లోకాలు, వాటి తాత్పర్యాలు, తర్వాత మిగతా జ్యోతిష గ్రంథాల నుంచి వాళ్ళకు తెలిసినటువంటివి, తర్వాత మనం ఇంతకుముందు చెప్పినటువంటి కొన్ని విషయాలు, క్లాస్లో చెప్పినవి అన్నీ అందరు పార్టిసిపెంట్స్ తలా కొద్దిగా తీసుకొని, సో ఒక కన్యా రాశి గురించి పూర్తి స్వరూపం అనేది ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మీ ముందు ఉంచడం జరిగింది అనుకుంటున్నాను. సో ఎవరైనా జ్యోతిషం పట్ల ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, నేర్చుకోవాలనుకునే తపన ఉన్న వాళ్ళు కూడా ఈ రోజు చెప్పినటువంటి విషయాలను కనుక జాగ్రత్తగా ఒక సమగ్రంగా అంటే అన్ని విషయాలను ఒక దగ్గర కనుక రాసుకుంటే, సో ఒక కన్యా రాశి గురించినటువంటి మాక్సిమం అవే పూర్తని చెప్పడానికి వీల్లేదు, మనకు వీలైనంతగా తెలిసిన విషయాలు అనేవి ముందుంచడం జరిగింది. సో అందరికీ, పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. తర్వాత మళ్ళీ వచ్చే నెల యథావిధిగా తులారాశి మీద, ఆ తులారాశి గురించి పూర్తి వివరాలు, ఇంకా ఎక్కువ మంది పాల్గొంటారని ఆశిస్తూ, తర్వాత ఇంకా ఎక్కువైన అంటే వీలైనన్ని విషయాలు ఒక రాశికి సంబంధించి, ఆ రాశి భావకారకత్వం, గ్రహకారకత్వాలు, ఎన్నో విషయాలు ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది పార్టిసిపేషన్ చేస్తే ఏమవుతుందంటే కనీసం ఆ రాశి గురించినటువంటి విషయాలు చదవాలని చెప్పి, తెలుసుకోవాలని చెప్పి ఒక ఉత్సాహం అనేది ఉంటుంది. అప్పుడే జ్యోతిషం అనేది దాని పట్ల నేర్చుకోవాల్సింది ఏమిటనేది అనేది మనకు ఒక అవగాహన వస్తుంది. ఆ ఉద్దేశంతో మనం ప్రతి నెల అనేది ఒక టాపిక్ మీద ఇలా ముందుకెళ్తున్నాం. సో కన్యా రాశి గురించి అందరూ బాగా చెప్తారు, వాళ్ళు తోచింది. ఈ రాశి కాలపురుష చక్రంలో 6వ రాశి. మనం 6వ రాశి అంటే 6వ భావానికి ప్రారంభం, కర్మ దీనికి ఉంటుంది. 6వ భావంలో మనం ప్రారంభ కర్మ చూస్తాం. అంటే కన్యా రాశి కనుక లగ్నం జన్మించిన వాళ్ళందరికీ వీళ్ళు ఏంటంటే ఒక రకమైనటువంటి ప్రారంధ కర్మని, అంటే దాన్ని ప్రతి ఒక్కరికి ప్రారంభ కర్మ ఉంటుంది. ప్రారంభ కర్మ ఉంటేనే మనం భూమి మీదకి వస్తాం, అది లేదని కాదు. కాకపోతే ఈ లగ్నం వాళ్ళకి ఏంటంటే ఒక విశిష్టత ఉంది. వీళ్ళు అయితే భోగి అవ్వచ్చు, లేకపోతే యోగి అవ్వచ్చు. 2 రకాల సాధన ఉంటుంది. ఎందుకంటే నవమాధిపతి శుక్రుడు సప్తమంలో ఉచ్చ స్థితిలో ఉంటాడు. తర్వాత శని పంచమాధిపతి అయి షష్టాధిపతి అయి కూర్చుంటాడు. ఆ శుక్రుని రాశిలో ఉచ్చలో ఉంటాడు. అంటే శుక్రుడికి 9వ స్థానం ఇచ్చారు. అలాగే కర్మకారకుడైనటువంటి శనికి పంచమ స్థానం అంటే పూర్వపుణ్య స్థానం ప్లస్ 6వ స్థానం. ఈ ప్రారంధ కర్మకి సంబంధించి, అంటే ఇతని లగ్నమే ప్రారంధ కర్మకు సంబంధించినటువంటి రాశి. మళ్ళీ అందులో ఆ శని మూల త్రికోణం ఈ లగ్నానికి 6వ స్థానం అయినటువంటి కుంభకి సంబంధించిన వాడు. ఒకవేళ వీళ్ళు యోగా, స్పిరిచువాలిటీ, దైవత్వం వైపు కనుక మళ్ళితే అందులో చాలా పీక్ లెవెల్కి వెళ్ళేటువంటి యోగా ఉండేటువంటి లగ్నం. సరే గ్రహాలు అనేటివి ఎక్కడో అక్కడ దగ్గర కర్మ బట్టి గ్రహాలు ఒక్కొక్క స్థితిలో ఉంటాయి, ఒక్కొక్క రాశిలో ఉంటాయి. కానీ బేసిక్ గా ఈ లగ్నానికి ఉండేటువంటి యోగాలలో, అంటే పుట్టుకతో వచ్చేటువంటి యోగాలు అంటారు, ఇన్బిల్ట్ యోగాస్ అంటారు. సరే మనిషి పూర్వజన్మ వాసన బట్టి యోగం వైపు వెళ్ళాలా, భోగం వైపు వెళ్ళాలా అనేది కర్మ డిసైడ్ చేస్తుంది. కాకపోతే భగవంతుడు ఏం చేశాడంటే
ఈ ఉపచయ స్థానాలైనటువంటి 3, 6, 10, 11లకు ఏం చేశాడు మనకి ఫ్రీ విల్ అనేది ఒకటి ఇచ్చాడు అనమాట. అంటే ఆ వ్యక్తి ఈ కన్యా లగ్నం ఏంటిది, ఒక ఉపచయ స్థానానికి చెందినటువంటి లగ్నం. సో ఆ వ్యక్తికి స్వతహాగా నిర్ణయించుకునేటువంటి అధికారం ఉందన్నమాట బై బర్త్, ఎటువైపు వెళ్ళాలి అని. కర్మ అనేది ఎటువైపు తీసుకెళ్తుంది అనేది కాకుండా కర్మ ఈ కర్మ నేను ఎటువైపు తీసుకెళ్ళగలను అనేటువంటి అధికారం ఉన్నటువంటి ఈ రాశి అన్నమాట, ఈ లగ్నంగా పుట్టిన వాళ్ళు. తర్వాత గురుడు అనేవాడు సుఖస్థానానికి కలత్ర స్థానానికి ఆధిపత్యం ఇచ్చాడు. అలాగే బుధుడు లగ్నాధిపతి కర్మాధిపతి. అంటే కర్మ ఎప్పుడైతే లగ్నాధిపతి తనే, కర్మాధిపతి తనే. అంటే కర్మని ఏది చేయాలి అని నిశ్చయించుకునేటువంటి సహజంగా ఉండేటువంటి అధికారం లగ్నాధిపతికే ఉంది ఇక్కడ. అందుకే ఈ ఈ లగ్నానికి ఏంటంటే ఇన్ని రకాల కొన్ని విశిష్టమైనటువంటి పుట్టుకతో వచ్చేటువంటి లక్షణాలు అన్నమాట. అందుకే ఈ లగ్నంలో పుట్టిన వాళ్ళు ఒకవేళ యోగా వైపు కనుక వెళ్తే అందులో ఉన్నత స్థానానికి చేరుకోగలిగేటువంటి స్థితి పొందుతారు ఈ లగ్నానికి. నవమాధిపతి శుక్రుడు సతంలో ఉచ్చ స్థితిలో ఉంటాడు. దానివల్ల ఏమవుతుందంటే వివాహ జీవితం పూర్తిగా దెబ్బతింటుంది. జనరల్ శుక్రుడు ఉచ్చలో ఉంటే వివాహ జీవితం బాగుండదు. కానీ ఆ శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉండి వివాహాన్ని విచ్ఛిన్నం చేస్తాడు. కానీ యోగా, కుండలిని సాధన, వీటి వైపు కనుక ఎవరైనా సాధన కనుక చేస్తే అందులో ఉన్నత శిఖరాలకు అందుకోగలటువంటి స్థితి అన్నమాట. సరే, మిగతా భౌతికంగా చూసేటువంటి రాశి లక్షణాలు మన అందరూ చెప్పుకున్నారు, మన పార్టిసిపెంట్స్ అంతా చెప్పుకున్నారు. ఏంటి, ఇది సేవా తత్పరం చెందినటువంటి రాశి, సర్వీస్ ఓరియంటెడ్. సహజంగా వీళ్ళు పుట్టింది జీవితాంతం ఏదో ఒక రకమైనటువంటి సేవకు సంబంధించినటువంటి, అది ఏదైనా కావచ్చు, మాట కావచ్చు, కర్మ కావచ్చు, మనస వాచ కర్మ అని చెప్పి 3 రకాలు చెప్పుకుంటాం. ఏదైనా కర్మ అనేది వీళ్ళు సేవాపూర్వకంగా చేయాల్సినటువంటి కర్మ. తర్వాత ఈ రాశి 6వ రాశికి, కాలపురుష చక్రంలో 6వ రాశికి ఇందులో అరిషడ్ వర్గాలు అనేటివి ఇందులోనే ఉంటాయి. ఆ అరిషడ్ వర్గాలు ఇందులోనే ఉండి వీటి పట్ల అప్రమత్తతో ఉండకుంటే, ఒకవేళ ఆ వ్యక్తి ఎవరైనా కన్యా లగ్న జాతి ఆ అరిషడ్ వర్గాలు అనేటివి వీళ్ళని జీవితంలో చాలా వరకు అన్ని రకాల లోటుపాట్లలో, అంటే అన్ని రకాల అధోగతికి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది రా. ఎందుకంటే మళ్ళీ కన్యా రాశి నుంచి 6వ స్థానం అయినటువంటి కుంభరాశి, అక్కడ ఈ అరిషడ్ వర్గాలన్నీ తీవ్రమైన ముందు జన్మకి సంబంధించినటువంటి కోరికలుగా మారేటువంటి స్థానం ఉంటుంది. ఎక్కువ మంది ఏం చేస్తారంటే ఈ జన్మలో నా కోరికలన్నీ తీర్చుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తారు, విశ్వ ప్రయత్నాలు ఉంటాయి. ఇక్కడ కన్యా లగ్నం అనేది, కన్యా రాశి అనేది భూతత్వ రాశి, మెటీరియలిస్ట్. తర్వాత రాశి అధిపతి బుధుడు భూతత్వ రాశి. ఎప్పుడైతే రాశి ప్లస్ దాని అధిపతి ఒకే తత్వంతో కలిగి ఉంటారో, సో వాళ్ళ ఓరియంటేషన్, అంటే వాళ్ళు చేయాల్సినటువంటి పనులు అనేటివి ఏమిటంటే దాని మీదే ఫోకస్ చేసి ఉంటారు, ఒకదాని మీద ఫోకస్ ఉంటారు. అందుకే వీళ్ళు ప్రాక్టికల్ మనుషులు. వీళ్ళు ఏది ప్రాక్టికల్ గా సాధన ఉంటేనే దాన్ని నమ్ముతారు తప్ప ఊహాగానాలతో, ఇంట్యూషన్ పవర్ తోటి అలాంటివి వాటి పట్ల ఎప్పుడు నమ్మరు. ఈవెన్ సాధన
యోగ సాధన చేయాలన్నా కూడా దాన్ని ప్రాక్టికల్ గా డే టు డే, అంటే ప్రతిరోజు ఆ సాధనలో ఏదో కొద్దిగా రిజల్ట్ చూస్తే తప్ప దాని ముందుకెళ్ళరు. అంటే వాళ్ళ ప్ర- కళ్ళకు ముందు కనిపించాలి ఆ సాధన అనేది ఎలా ఉంటుంది, ఎలా జరుగుతుంది. ఈవెన్ పూజ చేసినా కూడా ఆ పూజ అనేది, పూజ వల్ల వచ్చేటువంటి లాభం ఏంటిది, పూజ ఎలా చేయాలి, దానికి ఉన్నటువంటి అన్ని రకాల తార్కికంగా అన్నమాట. ప్రతి దాంట్లో తార్కికత చూస్తారు వీళ్ళు. ఒక్కోసారి వాళ్ళ కుతర్కం కూడా ఉంటుంది, అది వేరే విషయం. మంచి చెడు ఉంటుంది, ప్రతి రాశికి మంచి చెడు ఉన్నట్టు. ఒకవేళ మంచి చూసుకుంటే తర్కంగా ఆలోచిస్తారు, చెడు తీసుకుంటే కుతర్కంగా ఆలోచిస్తారు. సో మొత్తం మీద ఏంటంటే ఈ రాశి వాళ్ళకి పుట్టుకతో వచ్చేటువంటి యోగం అనేది వీళ్ళ జీవితాన్ని ఎటువైపు తీసుకెళ్ళాలి అనేది వీళ్ళ చేతుల్లో ఉన్నటువంటి, భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం ఈ లగ్నం వారు. సో ఇప్పటికే మనం చాలా టైం గడిచిపోయింది. సో ఒక సూచన ఏంటంటే నెక్స్ట్ మంత్ మనం తులారాశి గురించి చెప్పుకునేటప్పుడు ఈ టైం అనేది చాలా దూరం వెళ్తుంది కాబట్టి ఒక గంట ముందు మొదలు పెడదాం. ఒక గంట ముందు మొదలు పెడితే ఆ తొందరగా ముగించటానికి, సో డిన్నర్ టైంకి అందరూ ఆ మన ఉపన్యాసాలన్నీ ముగించుకొని టైంకి వెళ్ళిపోవచ్చు. 5కి స్టార్ట్ చేద్దాం సార్. 5కి అట్లా ఒక గంట ముందు మొదలు పెడితే బాగుంటుంది. సో అందరూ గుర్తుపెట్టుకోండి, ఎలాగో మళ్ళీ చెప్తారు. సో మళ్ళీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, నెక్స్ట్ మంత్ కి తులారాశి గురించి మీ దగ్గర ఉన్నటువంటి, మీకు తెలిసినటువంటి విషయాల్ని గ్యాదర్ చేసుకోండి, ఓన్ గా నోట్స్ రాసుకోండి. ప్రాక్టీస్ అంటే తులారాశి యొక్క లక్షణాలు మీరు ఏవైతే నోట్స్ రాసుకుంటున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి జాతక చక్రాలు మీకు తెలిసినవి అనుకోండి, లేకపోతే ప్రతిరోజు మనకు ఆయా గ్రూపుల్లో ఎన్నో రకాల జాతక చక్రాలు దొరుకుతూ ఉంటుంది. సో దాన్ని వెరిఫై చేసుకోవచ్చు. అంటే ఈ రాశికి సంబంధించినటువంటి లక్షణాలు ఆ వ్యక్తిలో ఉన్నాయా లేవా, ఏ రకంగా ఉంటున్నాయి, ఎక్కడ తేడా ఉంటే ఎక్కడ తేడా ఉంటుంది, ఎన్ని గ్రహాలు కారకత్వాలు ఉన్నాయి, అన్ని విషయాలు అనేటువంటి ప్రతినిత్యం మనం మన కళ్ళ ముందు జరిగేటువంటి జీవితంలో గమనిస్తూ వాటి నుంచి నేర్చుకుంటూ ఈ సబ్జెక్ట్ మీద దాటిని అన్వయించుకుంటూ పోతే మీరు జ్యోతిషంలో అందరూ ముందుకెళ్తారు. సో అందరికీ వన్స్ అగైన్ పేరున అందరికి ధన్యవాదాలు. థ్యాంక్ నెక్స్ట్ యూ మంత్ ఆల్. సండే గుడ్ నెక్స్ట్ నైట్. మంత్ సండే అక్టోబర్ 27th వచ్చింది సార్. అది గ్రూప్ లో ఇన్ఫర్మేషన్ పెడుతుంది, అందరూ చెప్తాను. సబ్జెక్ట్ ఇది, మళ్ళీ ఆ సబ్జెక్ట్ గురించి సేమ్ మేజర్ టాస్క్స్ ఏమేమి ఉంటాయి, అంటే టాపిక్స్ ఆ రాశి గురించి ఏమేమి చెప్పగలం. తర్వాత మీరు ఇదే చెప్పాలని ఏం లేదు, మీకు తులారాశి గురించి ఇంకా ఏదైనా చెప్పాలా, ఇప్పుడు మేము ఇచ్చినటువంటి టాపిక్సే కాకుండా ఈరోజు జ్యోతిర్మయ మేడం కూడా వచ్చారు. ఆవిడకి తను చెప్పాలనుకున్న ఓన్ గా ఒక విషయాన్ని చెప్పాలనుకుంది ఆ రాశి గురించి. సో అలా ఇంకెవరైనా ఉంటే అందరికీ వెల్కమ్. వచ్చి మీకు తెలిసిన జ్ఞానాన్ని ఇక్కడ అందరికీ చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్. మా శాఖాంబరి రీసెర్చ్ సెంటర్ ప్రేక్షకుల్లో ఎవరన్నా జ్యోతిష్లు ఉండి వాళ్ళు ఈ రీసెర్చ్ సెంటర్ పార్ట్ అవ్వాలనుకుంటే నా నెంబర్ కానీ సుధాకర్ సార్ నెంబర్ కానీ పెడితే మేము వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తాం, మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఇది కన్యా రాశి గురించి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శాఖాంబరి యూట్యూబ్ ఛానల్. మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. శాఖాంబరి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.